కడపలో నానో టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు కొత్త దారులు చూపించేలా జాతీయ స్థాయి సదస్సును కడపలో నిర్వహించారు. కడప ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగివేమన యూనివర్సిటీ వీసీ పెల్లంకొండ రాజశేఖర్, నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ ఎల్ఎం శ్రీనివాసరావుతో పాటు ఇతర అధికారులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీబీటీ స్టార్ కాలేజ్ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పరిశోధనలో పాల్గొన్నారు. నానో పదార్థాలు, ఆధునిక పరికరాలు మరియు కొత్త సాంకేతికతలపై జరుగుతున్న తాజా పరిశోధనలను ఈ సదస్సులో ప్రదర్శించారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధన పత్రాలను సమర్పిస్తూ నానో టెక్నాలజీ భవిష్యత్ అవకాశాలపై చర్చించారు. ఈ సదస్సు విద్యార్థులకు మరియు పరిశోధకులకు విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. $1 ట్రిలియన్ యాడ్ అవుతూ వచ్చింది. అంటే 2014 $2 ట్రిలియన్, 2021కి $3 ట్రిలియన్. నెక్స్ట్ అక్కడి నుంచి ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ ఉన్నప్పుడు కూడాను జస్ట్ 4 సంవత్సరాల్లో $4 ట్రిలియన్ రీచ్ అయిపోయింది. ఈ సీక్వెన్స్లో మనం చూసినట్లయితే ప్రపంచంలో మనం 2025కి ప్రపంచంలో 5వ స్థానానికి రీచ్ అయ్యాం. మనకన్నా ముందు అమెరికా $30+ ట్రిలియన్, చైనా 19+, జర్మనీ 5+, జపాన్ 4.2. సో 2025 కల్లా మన 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 భారతదేశం యొక్క జీడిపి మనం చూసినట్లయితే 4.1. సో ఈ 6-7 నెలల కాలంలో మనం 4.2 కూడా క్రాస్ చేసి 4వ ప్లేస్కి రీచ్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఫారిన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ త్వరలో మనం ఆర్థికంగా 3వ అతిపెద్ద దేశంగా అవతరించబోతున్నామని చెప్పారు. అది నిజం కాబోతుంది. సో ఈ తరుణంలో మనం మన యొక్క ఎకానమీని బూస్టప్ చేస్తూ రానున్న 20 సంవత్సరాల కాలంలో, అంటే భారత్ 2047 100 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకునే లోపల అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. మన ఆర్థిక వ్యవస్థ కూడాను ప్రపంచంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 ఒక అడ్వాన్స్డ్ టాపిక్ మీద ఒక నేషనల్ కాన్ఫరెన్స్ జరగటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ కడప ఆర్ట్స్ కాలేజ్ దీనికి చాలా చరిత్ర ఉంది. 1948వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ చాలా గొప్ప కళాశాల ఈరోజు యోగవేమన యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా ఉండటం, ఆ యూనివర్సిటీకి నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఈ నేషనల్ సెమినార్ జరగటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సెమినార్లో ఏవైతే పేపర్లు ప్రజెంట్ చేస్తూ ఉన్నారో ఈ పేపర్స్ అన్నింటినీ కూడా వీరు ఒక ప్రొసీడింగ్స్ లాగా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పరిశోధనలో జరుగుతున్న పేపర్ ప్రజెంటేషన్స్ కానీ వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు కూడా వారి భవిష్యత్తు రీసెర్చ్ ఎజెండాని నిర్మించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నానో టెక్నాలజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది మన లైఫ్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్ని కలిపి నానో టెక్నాలజీ. కాబట్టి నానో టెక్నాలజీ అనే సబ్జెక్ట్ అప్లికేషన్స్ ప్రతి రంగంలో కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా కలిసి కొలాబరేటివ్ రీసెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్కి, అదేవిధంగా ఈ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ వేరే యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీతో కలిసి పరిశోధన చేయటం, అదేవిధంగా ఇండస్ట్రీతో దగ్గరగా కళాశాల అధ్యాపకులు, కళాశాలలో విద్యార్థులు కలిసి పరిశోధనలు చేసినట్లయితే ఆ పరిశోధన ఫలాలు అవి పరిశోధన పత్రాలుగానే కాకుండా భవిష్యత్తులో ఒక ప్రోడక్ట్గా, పేటెంట్గా కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఇక్కడ ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నానో టెక్నాలజీ లాంటి ఒక అడ్వాన్స్డ్ టాపిక్లో ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ పెడుతున్న ఈ కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకుల్ని నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.